2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో మరొక అంతర్జాతీయ ఆకర్షణ రెడీ కాబోతుంది. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చాలా చూస్తుంటాం. ఇంటర్నల్ ఎక్వేరియంస్ అంటే ఒక భారీ ఎక్వేరియం లోపల నుంచి మనుషులు వెళ్ళి అక్కడ భూగర్భంలో లేదా సముద్ర గర్భంలో ఉండేటువంటి ప్రకృతిని ఆస్వాదించడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ తరహాలో ఒక భారీ ఎక్వేరియం అమరావతిలో రాబోతుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను రెడీ చేస్తుంది. నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని మినిస్టర్స్ కమిటీ అప్రూవ్ చేసినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి ఏపీ సిఆర్డీఏ పరిధిలో డెసిషన్ తీసుకున్నారు. అందులో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించినటువంటి దాదాపు 7 ఎకరాల స్థలం కేటాయించారు. అంటే ఇందులో ఏముంటుంది కొత్తగా, ఇందులో ఎక్వేరియం ఏంటి అని అనిపిస్తుంది కదా. ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అంటే హైదరాబాద్లో ఒక బిల్డింగ్ చూస్తూ ఉంటాం, చేప ఆకారంలో ఉండేటువంటి బిల్డింగ్. అలాంటిది ఏదైనా అట్రాక్టివ్గా రీజనల్ ఆఫీస్ వస్తుంది. కానీ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఒక స్పెషల్ ప్రణాళికని రెడీ చేసుకుంది. ఈ విషయాన్ని అనౌన్స్మెంట్ కూడా ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేసింది. అంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఇగో ఇది ఈ తరహాలో ఒక బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో, అలా ఉంటుంది అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా అంతర్జాతీయ స్థాయి ఎక్వేరియం అమరావతిలో ఏర్పాటు కానుందని చెప్పిన ఏపీసీఆర్డీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది పోస్ట్ చేసింది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి అమరావతిలో భూమి కేటాయించేందుకు ఆమోదం తెలిపినటువంటి క్యాబినెట్. అంటే ఆ భూమి రాబోతుంది. అమరావతిలో ఏర్పాటు అవనున్న ఫిషరీస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్వేరియం, ఫిషరీస్ బ్రీడింగ్ సెంటర్, ఇవి 3 కలిపి కాంబినేషన్లో 7 ఎకరాల భూమిని తీసుకున్నారు. భూమికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇది ఒకసారి మనం చూస్తే కనుక నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు NFDB దీని కింద 2 acres ఫర్ రీజనల్ సెంటర్ అంటే ప్రాంతీయ కార్యాలయం కోసం ఒక 2 acres, ఇంకొక 2 acres ఫర్ ఎక్వేరియం. ఇందులో కూడా అలాట్మెంట్లో క్లారిటీ ఇచ్చారనమాట. 2 ఎకరాలు నెక్కల్లు సర్వే నెంబర్ 150 నుంచి ఇచ్చారు. ఇది లీజ్ హోల్డ్ షేర్ 30 years లీజ్ హోల్డ్ షేర్ కింద ఇచ్చారనమాట. ఇక్కడ రీజనల్ సెంటర్ని డెవలప్ చేస్తారు. దాంతోపాటు ఈ తర్వాత ఉన్నది 1.67 acres, ఇది కూడా నెక్కల్లోనే వస్తుంది. తర్వాత 4.2 acres, ఇది కూడా నెక్కల్లు పరిధిలోనే వస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ రైట్స్ ఫర్ 11 years ల్యాండ్ ఆపరేషన్. ఇది ల్యాండ్ ఎందుకు ఇచ్చారని చెప్తున్నారు. అలానే ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ పార్క్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్వేరియం విత్ పబ్లిక్ యాక్సెస్ యాజ్ పర్ మొడాలిటీస్ డిసైడెడ్ బై ఏపీసీఆర్డీఐ. ఇది ఇక్కడ ఏంటంటే బ్రీడింగ్ పార్క్ ఏర్పాటు చేశారు. రకరకాల చేప పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి బ్రీడింగ్ పార్క్ ఏర్పడింది. వాటిని పెంచడము, ఎక్వేరియంలో డెవలప్ చేయడము. ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏం చేస్తుంది, మత్స్యకారులకు సంబంధించి దేశంలో మత్స్య సంపద ఇప్పుడు బ్లూ రివల్యూషన్ అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి చర్యలు తీసుకుంటుంది. సో అలాంటి రేర్ వాటిని డెవలప్ చేయడంతో పాటు ఒక అరుదైనటువంటి పబ్లిక్ యాక్సెస్ ఉండేటువంటి ఎక్వేరియం డిజైన్ చేయబోతున్నారు. ఆ ఎక్వేరియంని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఒకసారి ఈ ఫోటోలో చూస్తే ఇది మోడల్, రెఫరెన్స్ మోడల్ ఇచ్చారు. మనం అనేక దేశాల్లో మనం చూస్తుంటాం ఈ టైపు భారీ ఎక్వేరియంస్, సముద్రం లోపలికి వెళ్ళి మరి ఆస్వాదించే రకంగా ఉండేటువంటి ఎక్వేరియంస్. అసలు లొకేషన్ ఎక్కడ వస్తుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది నెక్కల్లు ప్రాంతం, అంటే అమరావతికి పశ్చిమ కొనన ఉండేటువంటిది. అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది, ఆ సమీపంలోనే నెక్కల్లు గ్రామం ఉంటుంది అనమాట. అంటే ఆ చివరి నుంచి చూసినప్పుడు ఇది ఈ పాయింట్ అవుతుంది. ఇటంతా కూడా టూరిస్ట్ డెవలప్మెంట్. ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ వస్తుంది, శాఖమూరు రిజర్వాయర్ వస్తుంది. సో ఈ పరిసర ప్రాంతాల్లోనే నెక్కల్లోనే ఈ 7 ఎకరాల భూమిని కేటాయించారు. సర్వే నెంబర్లు ఇంకా జూమ్ చేసి మనం చూస్తే సర్వే నెంబర్ల వారీగా కూడా క్లియర్ పిక్చర్ మనకి అర్థమైపోతుంది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెఫరెన్సెస్ ప్రకారం అమరావతిలో ఈ భారీ ఎక్వేరియంతో పాటు బ్రీడింగ్ సెంటర్ వస్తుంది, రీజనల్ ఆఫీస్ వస్తుంది. సో ఇదొక అట్రాక్షన్ అవుతుంది. అమరావతిలో పర్యాటక కేంద్రాలుగా మారేటువంటి అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఈ భారీ ఎక్వేరియం కూడా ఒకటి అవుతుంది. సో NFD అంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి ఆల్రెడీ అలాట్మెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసేసుకుంది కాబట్టి జియో రిలీజ్ చేయడం అనేది నెక్స్ట్ పెండింగ్ పార్ట్. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఏపీసీఆర్డీఏ చూసుకునేటువంటి పార్ట్. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మొత్తం టోటల్ ప్లాన్ రెడీ చేసుకుని వర్క్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒక రీజనల్ సెంటర్, ఒక బ్రీడింగ్ డెవలప్మెంట్ సెంటర్, ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మారేటువంటి భారీ ఎక్వేరియం ఈ ప్లేస్లో నెక్కల్లు గ్రామంలో రాబోతున్నాయి.